ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనము. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుడిచ్చిన చక్కటి ఆజ్ఞలండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు కొన్ని విషయాలని చాలా స్పష్టంగా దేవాది దేవుడు తెలియచేశాడు. మరి ఏ దేశమైతే వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారో మరి ఆ దేశంలో మీరు చక్కగా జీవించండి, అంతేకాకుండా మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు దేవుడు ఆజ్ఞాపించిన మార్గముల్లో నడుచుకొనండి అని. కావున మనము మేలు కలిగి చక్కగా జీవించాలన్నా మరి దేవుని యొక్క ఆజ్ఞాపించిన మార్గం అనేది ఉందండి. ఆ మార్గంలో నడవాలి. అంటే ఈ లోకంలో ఎన్నో మార్గములు ఉన్నాయి, కానీ దేవుని మార్గం అనేది చాలా ప్రత్యేకమైనది. చాలామంది అంటూ ఉంటారు, అది చాలా ఇరుకు మార్గం అండి, ఎన్నో రకాల శ్రమలు శోధనలు కలిగిన మార్గమే దేవుని మార్గము, ఆ మార్గము చాలా కష్టతరమైంది అంటూ ఉంటారు. అందుకనే చాలామంది విశాలమైన లోక మార్గాన్ని ఎన్నుకుంటారు. ఆ విశాల మార్గములో ఎవరు ఏమీ అనరు, ఎలాగ నడిచినా మరి ఎక్కడికి నడిచినా ఎటువంటి ఇబ్బంది లేదు అని. ప్రియమైన వల్లరా, అది తుదకు మరి ఎక్కడికి తీసుకువెళుతుంది? మరి దేవుని ఆజ్ఞాపించిన మార్గమైతే చక్కగా దీర్ఘాయుష్మంతులు అగునట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. మేలు కలిగి జీవించినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఏదైతే స్వాధీనపరుచుకుంటున్నామో అది స్వాధీనపరుచుకునేలా దేవుడు చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏ మార్గమైతే చూపించాడో ఆ ఆజ్ఞాపించిన మార్గంలో నడవలేకపోయారండి. అందుకనే వారు కనానుకు చేరలేకపోయారు. కావున దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు దేవుడు బోధిస్తున్నాడు. ఆ దేవుని మార్గాన్ని తేటగా తెలియపరుస్తున్నాడు. కావున ఆ మార్గాన్ని మనం ఎన్నుకోవాలండి. ప్రియమైన వల్లరా, భక్తుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తనకు నచ్చిన మార్గంలోనికి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే పౌలుగా మారాడో దేవుని మార్గంలోనికి వచ్చాడు, ఎంతోమందిని ఆ మార్గంలోనికి నడిపించి ఉన్నాడు. అటువలే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆజ్ఞాపించిన మార్గంలో నడవాలి. అది మేలుకరమైనది, దీవెనకరమైనది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.